జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి అంజన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. అంజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే కోనేరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంజన్నకు మంగళవారం ప్రీతికరమైన రోజు కావడంతో అలాగే మరికొన్ని రోజుల్లో సమ్మక్క జాతర ఉండడంతో సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తులు అంజన్నను దర్శించుకొని వెళ్తారు. దీంతో ఇవాళ కొండగట్టుకు భక్తుల తాకిడి పెరిగింది. కొండగట్టు ఆలయానికి వెళ్లే రోడ్డు పూర్తిగా వాహనాలతో భక్తులతో కిక్కిరిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సుమారు 50,000 మందికి పైగా దర్శించుకున్నట్లు ఆలయ ఈవో అధికారులు తెలుపుతున్నారు. చూడొచ్చు, మనం ప్రస్తుతం కొండగట్టు అంజన్న ఆలయంలో క్యూ లైన్లో భక్తులు వేచి చూస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చల్పూర్, హుజరాబాద్ మండలం. ఎట్లా ఉంది దర్శనం? బాగానే ఉన్నది. రష్ ఉందా? ఫుల్ పబ్లిక్. దర్శనం బాగానే అయింది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ సమ్మక్క ఇట్లా వెళ్తారా? వెళ్తాం, సమ్మక్క సారక్కకు పోతాం. అంటే ఎప్పుడు సమ్మక్కకి వెళ్ళేటప్పుడు అంజనా దర్శించుకోవడం అందరం దర్శించుకుంటాం. సమ్మక్క పోయినప్పుడు మళ్ళీ అందరం పోతాం. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది? బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోరంచలు వచ్చినాం. పొద్దున్న నిన్న వచ్చినాం. ఇలా దర్శనం అవుతుంది. ఫుల్ జనం, మస్తు పబ్లిక్ ఉంది. మంచి సంతోషంగా ఉన్నది. సంతోషంగా అందరూ సంతోషంగా ఉండాలి. ఎట్లా ఉంది మరి అంజనా దర్శనం? మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మా కాళేశ్వరం దగ్గర నుంచి వచ్చిన స్వామి. అంత బాగానే ఉన్నది. ఈ భక్తులకు ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వదించి అందరి బాగోగులు మంచిగా ఉండాలని ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చినాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? పర్కాల్. ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది. క్యూ లైన్ మంచిగా ఉన్నది. హనుమాన్ గురించి ఇంత దూరం వచ్చినాం దర్శనం చేసుకోవడానికి. ఇబ్బంది పడుకుంటా. ఇబ్బంది అయిందా? ట్రాఫిక్ ఏమి ఇబ్బంది కాలే, మంచిగా వచ్చినాం. మంచిగా ఉన్నది. ఇది వాటర్ సర్వీస్ అయితే ఎప్పటికీ ఇబ్బంది ఉన్నది. వాటర్ సిబ్బంది వాటర్ కానీ మంచిగా చేస్తే ఇంకా బాగా నడుస్తుంది. కోనేరులోనా స్నానం చేసిన? కోనేరులోనే మా వాటర్ అయితే సరిపోతలేవు. వాటర్ మంచిగా అద్భుతంగా చేయాలని. మురికి నీళ్ళు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? తేటగా లేదు, మురికే ఉన్నాయి, తేటగా లేవు. ఆ పంపులను పంపించి పెడతారు కానీ పంపులు వస్తలేవు. పంపులు దాన్ని చక్కగా చేయాలని గుడిని చైర్మన్ కోరుకుంటున్నాను. మేడారం జాతరల సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బంది కాకుండా చేయాలని కోరుకుంటున్నాం. మల్లన్నపేట. దర్శనం ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది. మంది ఎట్లా ఉన్నారు? మంది జనం బాగానే వచ్చారు. ఈ రోజు బాగా వచ్చారు. ఇవాళ అయితే ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బిచ్పల్లి. ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా అవుతుంది? మంది ఎట్లా ఉంది? బాగానే అవుతుంది దర్శనం. వెహికల్స్ ఉన్నాయా? బాగా రష్ ఉందా? రష్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పటాన్చేరు నుంచి. దర్శనం ఎట్లా జరుగుతుంది? బాగుంది, మంచిగా జరుగుతుంది. మంది బాగున్నారా? మానే రష్ ఉన్నారు. ఏమన్నా ఇబ్బంది అయిందా వెహికల్స్? ఏమి ఇబ్బంది లేదు, మంచిగా వచ్చినాం. మీరు ఎక్కడ వచ్చామ్మా? ఇక్కడే వచ్చినాం. ఇక్కడేనా? ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది? చాలా ఉంది. మంచిర్యాల నుంచి వచ్చాము మేము. ఎక్కడి నుంచి? మంచిర్యాల. వెహికల్స్ ఏమన్నా ఇబ్బంది జరిగిందా? ఏం లేదండి, ఏం లేదు. ఇప్పటికైతే దర్శనం అంతా మంచిగా అవుతుంది. ఎట్లా ఉంది రష్? బాగానే ఉంది. తర్వాత ఎటు మళ్ళీ దర్శనం అయిపోయినా ఓదెల సమ్మక్క మొక్కులు లేవా? వెళ్తాం. అయిపోయిన తర్వాత సమ్మక్కకి. ఎట్లా జరుగుతుంది? ఫుల్ మంది ఉన్నారు. వెమ్లాల నుంచి ఇటు వచ్చినాం మేము. తర్వాత కోమరవెల్లి, ఐలోని, బోదెల అన్ని కూడా సమ్మక్క మొక్కులు ఉన్నాయా? ముక్కులు ఉన్నాయి. సమ్మక్క మొక్కులు కూడా. మీరు ఎట్లా ఉందమ్మా దర్శనం? ఎట్లా ఉంది? బాగానే ఉంది. రష్ ఎట్లా ఉంది? బాగుంది. కట్టుచలం నుంచి అయోధ్య పోతున్నాం. మధ్యలో ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటాం. అట్లా రోజు 50-100 కిలోమీటర్లు కూడా తిరుగుతాం. ఎట్లా వెళ్తుర్రు? బైక్ మీదనే అయోధ్యకి వెళ్తుర్రా? అయోధ్యకి వెళ్తున్నాం. అట్లా ఎక్కడి నుంచి బయలుదేరారు? కట్టుచలం నుంచి మనకు కల్వకుర్తి దగ్గర ఉంటుంది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ నుంచి ఇట్లా. ఎన్ని రోజుల్లో చేరుకుంటారు అయోధ్యకు? ఇంకా 15 రోజులు పడతాయి. మధ్యలో నిర్మల్ పోతున్నాం ఈరోజు. నిర్మల్ నుంచి మళ్ళీ కామారెడ్డి, మళ్ళీ నిజామాబాద్,
మళ్ళీ నాగ్పూర్ అట్లా వెళ్తున్నాం. అయోధ్యకు వెళ్ళే భక్తులు కూడా అంజన్నను దర్శించుకొని అయోధ్యకు కాలినడకన కొందరు మరికొందరు బైక్ వాహనాల ద్వారా కూడా వెళ్తున్నామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ హరీష్తో కలిసి సాగర్ V6 న్యూస్ కొండగట్టు ఆలయం నుంచి.